ఉండదు. అందుచేత మనము దేవుని ఎక్కువ ఉంచాలి. ఇక్కడ తల్లి కంటే ఎక్కువ ఉపయోగించాలి, తండ్రి కంటే ఎక్కువ ఉపయోగించాలి, పిల్లల కంటే కూడా ఎక్కువ ఉపయోగించాలి. ఆ విధంగా ఎవరైతే ఆయన ఎక్కువ ప్రేమిస్తారో వారు ఆయన చెప్పాడు. ఎస్ఆర్ చెప్పి మాటలు అదే ఉంది. చిన్న విషయం నన్ను ఎక్కువ ప్రేమించుకున్నాడు. యేసుప్పుడు ఎక్కువ ప్రేమిస్తే మిగతా ఏ విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేకుండా అన్నింటినీ సవాల్ చేస్తే దేవుడు అసలు మనం చెప్తే ఇక్కడ ఎన్ని సూచన అన్నాడు. మన చూసినప్పుడు నలభై పక్కన ఉంది. 44 ఏముంది? నిన్ను సృష్టించి నీ గర్భంలోని నిర్మించి నీకు సహాయము శివుడిని ఏలాగూ సెలవుస్తున్నాడు. మాసపడింది యాకోబు, నేను నియమించినా యాకోబు నేను ఏర్పరచుకున్నా యెహోవాను భయపడదాము అన్నాడు. వెళ్ళి భయపడదు అన్నాడు. చాలా మంది భయపడతాడండి. ఇంకా అక్కడే ఉంటాయా భయపడతారు. అలా ఇద్దరు ఉంటే పర్వాలేదు, ఒకరు ఉంటే భయం వస్తుంది. అయ్యే శబ్దం వచ్చినా తేడా అంచేత ఇప్పుడు ప్రతి విషయంలో కూడా జనం భయపడిపోతున్నారు. సౌండ్ అయితే ఏదో అనుకుంటారు, నిశ్శబ్దం కూడా భయమే. ఇప్పుడు దేవుడు మనకి చూడగా ఉన్నప్పుడు అది ఆవిజం మనకు ఉన్నప్పుడు మనము దీనికి భయపడము కదా, భయపడము. మనకు శ్వాస ఆయన ఉంటాడు. అది అప్పుడు అక్కడ విశ్వాసము నమ్మకం మనకు ఉండాలి. ప్రతి విషయం కూడా సుఖాలనే ఉంది కదా, ఎసుచాలను అని మాట ఉంది. ఏ సమస్య వస్తే శుభ్రం మీద యేసుడు వ్యాపిస్తా నమ్మకం వచ్చాడు. మంచి వైద్యుడు, మంచి వైద్యుడు, మంచి బోధకుడు, మంచి తండ్రి, మంచి మార్గదర్శి, అన్నిటినీ సాధించేవాడు. అంచేత నేను ఇసుకోవాలనుకుంటాను. ఇసుకోవాలనుకుంటే చాలా మంది ఎనర్జీకి వస్తాడు, ఆయన పెడతాడు, అందులో వెళ్తాడు, మనం ఇచ్చి నిలబెడతాడు, ఆ స్వీపు నిలబెడతాడు. కూర్చోవాడు నేను కూర్చోవాడు విజయడా, కూర్చోవడం విజయడా కాదు కదా. అయితే కూర్చోవాడు నేను అప్పులు ఇస్తాను, జీతం ఇస్తాను, అప్పు ఇస్తాను, ఆఫీసర్లకు ఇస్తాను అప్పు, అందులో వస్తారు. అప్పు కాకుండా దేవుడు సాయం కూడా వస్తారు. అడుగుతాడు, ప్రోత్సాహం అడుగుతాడు. అంటే నేను ఒకరి మీద ఆధారపడితే దేవుడితో మాట్లాడతాడు, అడుగుతాడు. మాట్లాడతాడు, నేను సమస్య చెప్తాడు, సమస్య చెప్తాడు. వారి నుంచి కష్టపడుతున్నాం పెంచుకునే వారి నుంచి కష్టపడి ఆయన దేవుడు లేదా వెతుకు వెతకకుండా వెతకటి తిరిగినాడు. వెతుకమ్మా అందరం 10 మంది వెతుకమ్మా, ఆయుధంతో వెతుకమ్మా, మొత్తం దొరకలేదా. చివరిగా దేవుడి సేవడిగా దిగొచ్చు అన్నాడు. ఆఫీసర్ అంటే ముసలం అప్పుడు అని చెప్పాడు. ఆ ఫైల్ పోయిందని చెప్పాడు. రేపు పొద్దుట 9 గంటలకు వచ్చి ఆఫీస్కి ఎక్కడ నుంచి వస్తాను నేను. అప్పుడు అక్కడ ఏం చెప్పాడంటే ఆ ఫైల్ మీద క్లోజ్ అని రాస్తారంట. అంటే క్లోజ్ రాస్తే గీత పెరిగితే కింద క్లోజ్ రాస్తే కంప్యూటర్ పోడు ఏమైనా సీనియర్ డియావా వాళ్ళు ఇన్స్టిట్యూట్ అవుతుంటే సీనియర్ డియో వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు అంతా చదువుతుంటే అది తిరుగుతా కాదు. అది ఫైదే కావచ్చు, ఒకవేళ అది బంగారం ముఠామా నగరం కావచ్చు, నగరం ముట్ట కన్నా పోతే చట్టపేడు ఇక్కడ 20 కోట్లు ఢిల్లీ, అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు డబ్బే దేవుడు రాశాడు, అక్కడ పడేస్తారు అడుగుతున్నాడు. నేను ఉద్యోగానికి వచ్చి అప్పుడే 2 నెలలు అవ్వలేదు, 10 రోజులు క్లోజ్ అనేది చేయను. నేను చూస్తే అప్పుడు ఇస్తా ఉంటాను, ఇస్తా డబ్బులు
ఇతను ఎక్కడ చూస్తే అప్పుడు ఇతను బిల్ బ్యాక్ చేస్తుంది. క్లోజ్ అంటారు, క్లోజ్ ఎక్కడ రాస్తారు, ఎక్కడ పడేస్తాడు. భోజనం ఉందా, పెద్ద పెట్ట ఉంటుంది, పెద్ద పెట్ట ఉంటుంది. ఆ భోజనం కూడా పైన పడేస్తున్నాడు. అక్కడికి రోజు కూడా నేను తీసుకుని పైన ఉంది. ఇప్పుడు యేసుప్రభు దేవుడు కదా. అప్పుడు ఎవరు చేయని పైన యేసుప్రభు చేస్తాడు. అది ఫస్ట్ తర్వాత చాలా 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 ఎన్నో పుణ్యమైన అన్ని డిపార్ట్మెంట్లు 100% వచ్చాడు. నేను అక్కడ ప్రాప్తి అయిపోయాను. యేసుప్రభు సహాయం. అందుచేత మనము యేసు ప్రభుతో క్లోజ్గా ఉండాలి. క్లోజ్గా ఉండాలి. పోయినప్పుడు ఏదైనా ఎక్కడ వేస్తానంటున్నప్పుడు నా పరిస్థితి నాకు సహాయం చేయాలి అని మనం ఈజీగా ఎంతో త్వరగా అడిగే అవకాశం ఉంటుంది. అంచేత ఇప్పుడు ఆయనతో అనుకోవాలి, ఇప్పుడు అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటే ఇక్కడ స్థాపడు నువ్వు ఆ చెప్పడం ఉన్నాడు ప్రభు. ఆయన మన ఇదంతా బ్రాహ్మణ అడుగుతుంటా అప్పుడు మాకు తండ్రి ఆ దేవుడవే అంచేత ఇక్కడ నేను నిన్ను గర్భము నిర్మించి నీకు సహాయం చేయడని అన్నాడు అలా. అంచేత మనకి ఏమైనా మీకు ఏమైనా అక్కడ ఉందా నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? దాన్ని ఏమంటే ప్రభుకి చెప్పాలి. చెప్పి అది తినవలేదు, నమ్మాలి. నమ్మలా చేస్తాను చెప్పి నమ్మాలి. చూడండి 44 యాకోబు ఇశ్రాయేలు ఇది జపము చేసుకునేమో నువ్వు నా సేవడవు, నువ్వు నిర్మించితేనే ఇశ్రాయేలు నీవు నాకు సేవడి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోతున్నాను అన్నట్టు. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోయాడు. చాలామంది అంటారు పెంచాడు కూడా దేవుడు నన్ను మర్చిపోయాడు అని గుర్తుగా అంటారు. నిజానికి మనమే దేవుడు మర్చిపోతా ఉంటాం అలా. మర్చిపోతే మర్చిపోన్నా ఇక వెళ్ళాలి దేవుడు మర్చిపోయింది. మర్చిపోతే ఆడికి భయం పట్టుకుంది. భయపడుకుని వాక్యం భయపడేది ఉంది. ఇక్కడ చెప్పకుండా చదవకుండా భయపడుకుంది. మా పట్టుకుంటే మా ముందు పిలుస్తుంది. పిలిస్తే ప్రార్థన సంబంధి అంటే భయం పట్టుకుంది. ఏంటి భయం ఏంటంటే విమానం ఎక్కారా విమానం ఎక్కా అది పడిపోతేనా అహ్మదాబాద్ విమానం ఏముందంటే భయం లేదా కళలో చేస్తే డాక్టర్ ఏమన్నా గవర్నమెంట్ డాక్టర్ ఏమన్నా మగుడిని పిల్లలు కూతురండి మొత్తం అందరినీ ఒక్కడి తప్ప అందరు పోయారు. 250 ఎక్కడ బ్రతికాడు. అసలు పేరు తెలుసా? అసలు పేరు ఏం పేరు? విశ్వాస కుమార్. విశ్వాస చెప్పండి. దేవుని మీద విశ్వాసం కలవాడా అంట. ఆ చీటు అయినా గాలి అయినా అక్కడ పడ్డారు. అలాగా సీట్నే తీసాడా పక్కడు ఎవరు? దేవుడే. విశ్వాసముడి యొక్క తండ్రి. అలానే విశ్వాసం ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు. అతను తీస్తారు కానీ ఇండియా అతను విశ్వాసం ఉండే అంత బతికాడు. ఏం తప్పులేదు నడుచుకుంటా నిలబడి విశ్వాసమే. ఈ సంగతి దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్తున్నాడు. మనము కూడా విశ్వాస కుమారుల మీద మంటల నుంచే కాలేకుండా మీరు ఇప్పుడు ఎలా అప్పుడు చెప్పాను. ఈ ప్రార్థన పెద్దతోటి ఏర్పడిన ప్రార్థన కదా. భయంతో ఈ భయంతో వచ్చిన ప్రార్థన. భయమా రెండు నిద్రపడతలేదు. వెక్కి నీ మాట అయిపోతుందో 9 కూలిపోతుందో అని. అప్పుడు ఆ రోజు 15 రోజుని ఫోన్ చేస్తే మనం ఎక్కుతున్నారా కూడకుండా 24 గంటల తర్వాత దిగా పూజ చేస్తుంది. ప్రాణం అంటే దుఃఖమండి ప్రాణము. ప్రాణమా
తినము సుఖపడమంటే కాదు యోగాను సంతృప్తించి ఉన్న దావీదు చాలా మంది నా ప్రాణమా తినమా త్రాగమా సుఖించు సుఖపడమంటారు ఏది వచ్చింది సంతృప్తించడం మంచిదే అలాగా భయం పెట్టుకున్నది వేళ నిజంగా ఆయన జాగ్రత్త అనిపించాడు అంటే ఆయన ప్రార్థన చెడు విన్నాడు ప్రార్థన చెడుతుందంటే ఉంటాడు 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 నిజంగా ఉంటాడు అందుచేత దేవుడు మనకు తోడుగా ఉంటాడు అందుచేత ఆయన భయపడకమన్నాడు తగ్గున్నాడా భయపడక చూడు మన వాక్యము 43 భయపడకమా పేరు పట్టే నేను పిలుస్తున్నాను నువ్వు నా సొత్తు అన్నాడు హల్లెలూయా అందులో సొత్తు అంటే దేవుని సొత్తు మనము ఆయన స్వార్థలాంటి వాళ్ళం లేకపోతే ఆయన సంతోషం ఉండదు పిల్లలు అంటే అది మనకి ఎత్తుకున్నామా కొడుకని ఎత్తుకున్నామా చాలా ఎవరు చెప్తాను నువ్వు కొడుకు కొడుకు పెద్ద చేయమన్నాడు పెద్ద చేయలేదు పెత్తం తీయకపోతే ఈరోజు అన్నాడు పెత్తం చాలా కాదు కొంచెం కొట్టమని కంట్రోల్ చేయమని వాక్యం చాలా నా కొడుకు ఏది అడిగితే పోతులు తెమ్మని కొట్టుకుంటా పోతులు తెమ్మంటాడు అమ్మ ఆ పోతుల కావాలంటే తెచ్చుతావా తెచ్చేవాళ్ళు చూస్తుందిరా బాబు అని చెప్పారా నేను చెప్పాను ఎప్పుడు ఇక్కడ వాక్యంలో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంట భయపడకము వచ్చాడా భయపడకము అన్నాడు 40 వచ్చాము పెద్ద వచ్చినాం యెషయా 41:14 పురుటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడపడ నేను నీకు సహాయం చేస్తున్నాను తెలుస్తున్నాడు నీ మోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అన్నాడు మోచకుడు మూర్చించగలవాడు పరిశుద్ధ దేవుడు వేసుకున్నాడు కాకాడ దాని స్నేహితులున్నారు ముగ్గురు స్నేహితులు ఎవరు షడ్రకు నమస్కారం పెట్టమన్నారు నమస్కారం పెట్టుకోవకపోతే కదా పెట్టినాను వ్యక్తి ఎక్కువైపోయింది దేవుడు ఎట్టుకుని వ్యక్తి దేవుడు కాపాడుతాను అన్నారు అంతే తర్వాత 3వ అధ్యాయం ఉంది దానికి 3వ అధ్యాయం ఉంది రాజా నువ్వు ఏదైనా అనుకో మేము నమస్కారం పెట్టామో దాని ముందు సాయపడమో అని గిటారు చెబుతాడు ఒళ్ళు మండి దెబ్బతిరు అంట పెంచేస్తాడు బాగా పనిచేస్తాడు అయితే పెట్ట ఎవరు పడిపోయాడు పడిపోతే ఎవరైతే పారేస్తారో కాలిపోయారు కానీ వీళ్ళు తిరుగుతుంటే వేసేయ్యా ఇంకొక పిలిస్తే నలుగురు తిరుగుతున్నారు అప్పుడు దగ్గరికి వచ్చాడు రాజు మేము పిలుస్తాడా 4 ఏదంటే 4వ వాడు మనుషుతో మహిమ వీళ్ళు దేవతగా ఉన్నాడు అనుకున్నాడు పెట్టుదామన్నాడు అప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది పెద్ద సాక్ష్యం అయిపోయింది 3వ అధ్యాయం ఉంది అదే అప్పుడు రాజాజుని నాన్న చేస్తే తన విశ్వాసం ద్వారా మన డాక్టర్ గారు దాని కండమ్మా డాక్టర్ గారు ఎందుకంటే ఈయన కూడా దంచ పెట్టిన ముందుకేస్తే మట్టలో కలిపాడు కమ్మని మట్టలో కలిపాడు వెళ్ళిపోతే అమ్మ కూడా ఆయనకి ప్రభుత్వడి ఉంటాడు అంతా ఖచ్చితంగా ఆయన గుర్తొస్తాడు మంచివాడు ఇంతకాలం హైదరాబాద్ చల్లాల్సి చూస్తాడు ఇప్పుడు చూస్తాడు ఆయన ఆశ ఏది ఏమన్నా పుట్టుకొచ్చి అంచేత ఆనంద చేత ఆశిస్తున్నాడు ఏమిటి నేను మూసి ఉన్నాను చెప్తున్నట్టు అటు చూడండి వాక్యం చూడండి
మూడు ఉంది. 40 నేను మోచించి ఉన్నాను అన్నాడు. యెషయా 43. దేవుని మోచించాడంట. ఆయన ముగ్గురినే అబద్ధాన్ని మోచించాడు. అప్పుడు కాలిపోలేదు అసలు వస్తారు ఈ ఇంటి కూడా కాలేదు కాలేదు. అంటే ఎంత గొప్ప కాపాడుతాడు అంటే అసలేమని యేసుని నమ్ముకున్నాడు. యేసుని అంటే నేను పెద్దవాడినా డిగ్రీ చదివినాను. నన్ను చూస్తే నీకు ఉద్యోగం చేశా. కూర్చోట డిగ్రీ ఉందిరా, కూర్చోటరా, ఆ బ్యాంక్ రాయడు, ఈ వీధికి వెళ్ళడు, దానికి వెళ్ళడు, కూర్చొని దేవుడు అంటాడు, కూర్చోటరా అన్నాడు. అన్నా అదంతా వచ్చింది, వచ్చింది, ఇందుకు వచ్చింది ఉంటారు మానేస్తాను. పంపిన రాజమండ్రిలో వస్తు చేస్తే ఇప్పుడు ఎక్కువ మానేసి 3 రోజులు ఉండే ఇంటికి వచ్చాను. ఏమైందంటే పెద్ద తుఫాను వచ్చింది. రాజమండ్రిలో దిగిపోయినా ఎక్స్ప్రెస్ ఎక్కినా. నా ఊరి నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కించారు, మొత్తం ప్లేస్ చూసారు. అప్పుడు తుఫాను వచ్చింది. దిగిపోయాను, 3 రోజులు అన్నాను. 2 వండి వచ్చాను. దాంతో తిట్టేస్తాడు. దేవుడు నమ్మాను నేను. దేవుడ అక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫీస్ ఉంటుంది, డైరెక్టర్ ఇదంతా డీడ్ ఎత్తున్నాను. అందరూ వచ్చేసారు. నన్ను ఎలా వద్దండి కాబట్టి దిగిపోయాను. దేవుడు వెళ్ళొద్దన్నాడు. జాబ్ మాట్లాడినంట బీడి నిన్ను మాట్లాడినంట పోటీ చూడరా ఎంత బాగున్నాడు. దేవుడు ఎలా వద్దన్నాడో లేకపోతే చేడుతున్నాడో మనసులో అన్న బతుకున్నాను. చేత వాళ్ళందరూ కూడా అలా జరిగింది. ఇప్పుడు నువ్వు ఇలా బాగున్నావా, వాళ్ళు ఏం బాగోలేదు, మున్సిపల్గా ఉద్యోగం వచ్చిందా, వాళ్ళు అక్కడ తక్కువ అన్నాడా అంటే దేవుడు నమ్ముకుంటే అన్నాడా. చేత దేవుడికి వస్తూ మిగతా పోగొట్టుకుంటే అది నిజంగా ఒక భాగ్యం. నిజమా కాపుదలా అందుచేత ఇక్కడ వాక్య ప్రకారము నిన్ను విమోచించుకున్నా చెప్పాడు. అందుచేత దాని వాక్యం 44వ అధ్యాయము యెషయా 44. 23 నచ్చండి. మంచు విడిపోనుట్లా 22 మంచు విడిపోనుట్లా నేను నీ అతిక్రమను పోతున్నట్లా నీ పాపను తుడిచి వచ్చి ఉన్నాను, నేను మోసి ఉన్నాను, మడ్డుకొనము అన్నాడు. రెండవ కూడా అయితే అంతేకుండా కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశం ఉత్సాహం చేయుడే, భూమి అగాధత్వములారా ఆర్భాటం చేయుడే అన్నాడు. అంటే ఇక్కడ వాక్యం తింటే దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన మాట విన్నాం కాబట్టి ఆయన మనకి అయ్యా చేస్తాడు. అంతేకాదు అంతే పాపాలు కూడా కలిగేస్తాడా. మేము ఎందువల్ల ఏముందంటే నమ్మినందువల్ల ఆయన రాసినందువల్ల మన యొక్క పాపాలని తీసుకొచ్చి కడిగేసి నూతనమైన పవిత్రులుగా భావించి మనకి సహాయమా చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఆ ముగ్గురు అంట పడ్డది వల్ల వాళ్ళు పాపాలు పోయామో కానీ అట్లా కాలిపోలేదు. ఆయన ప్రాణం వచ్చాడు, వచ్చాడు, చేట్టుకున్నాడు, ఎట్లా నడిపించాడు. ఆయన అనుకున్నాను భుజం తట్టే అభినందించడం అనుకున్నాను. సబాస్, మీరు నిజమైన పిల్లలు నాకు, మీరు మీ ముగ్గురు నాకు నిజమైన విశ్వాసంగా మెచ్చుకుని ఉంటాడు. అంత ఇప్పుడు డిమాండ్ అంతే. ముఖ్యమంత్రి 3 ఏదో బ్యాడ్జీ పెడితే గొప్ప కదా, దేవుడు పెడితే గొప్పండి అంతే. ఈ లాగనాకి ఇచ్చా ఆగబట్లు దేవుడు ఇచ్చా బిరుదు ముచ్చింపు ముచ్చేవాళ్ళు ఇది బలా నమ్మకం మంచిది వస్తుందా ఆ మాట చాలే దొంగ చాలే యజమాని కదా, అది నా జీవితానికి సరిపోద్ది. శంకర్ గారు నన్ను చూస్తే బలా నమ్మకం మంచిది వస్తుంది అంటే అవుతుంది మీరు. మీరు దేవుడి పేరు దగ్గర ఉన్నారు, పేరు దేవుడి పేరు అంది మీకు
కదా అవును. అంచేత దేవుడి పేరుకి